వీరయ్య. కేశవరాయుడు తనే వీరయ్య. నన్ను క్షమించరా. నీ నిశ్చితార్థానికి రాలేకపోయినా. నేను వెళ్ళిన చోట పెద్ద గొడవ అయిపోయింది. భూమారావు దగ్గర నుంచి తన్ని కాపాడి వచ్చే దారిలో తన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇది నా పెళ్ళాం. ఇది నీకేమైనా బాగుందా? నాకు పెళ్లి చేస్తానని మాటిచ్చి ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని వస్తావా? వదిలేరా. అందుకే అన్నగా క్షమించమని. ఇప్పుడు మాత్రం ఏం పోయింది? వచ్చే ముహూర్తంలో అదే పిల్లతో నీకు పెళ్లి జరిపిస్తాను, సరేనా? సార్, ఇక్కడ వాడి బండి ఉంది సార్. పోలీసు వచ్చేసారు. భూమారావే పంపించుంటాడు. వీరయ్య, పోలీసులకు నేను దొరికిపోయినా పర్వాలేదు. శారదమ్మ వాళ్ళ చేతికి చిక్కకూడదు. ఎందుకంటే వచ్చింది ఆ ఏరియా పోలీసులు. నువ్వు ఇక్కడి నుంచి తను తీసుకెళ్ళిపో. నేనా? అవునరా, నువ్వే. శారదమ్మ ఎవరు ఏంటన్న విషయం ఊర్లో ఎవరికి తెలియకూడదు. నువ్వు తను కొంచెం జాగ్రత్తగా చూసుకో. మిమ్మల్ని వదిలేసి నేను ఎలా వెళ్ళను? శారదాంబ, నేను చెప్పేది విను. ఇప్పుడు నేను పోలీసులకు సరెండర్ అయితేనే నిన్ను కాపాడుకోగలను. వీరయ్య ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు. నేను జాగ్రత్తగా చూసుకుంటా. లేదండి, ఇప్పుడు నువ్వు వాడింట్లో ఉండడమే మంచిదని నాకు అనిపిస్తోంది. వెంటనే పెడితే వెళ్ళు. వెళ్ళు వీరయ్య, తీసుకెళ్ళు. వెళ్ళండి, వెళ్ళండి. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళమంటుంటే వెళ్ళండి. నేను వచ్చేస్తాను, మీరు వెళ్ళండి. జాగ్రత్త. ఏమండి? రా. రే, వేరే ఎవరినో పిల్లని తీసుకొస్తున్నాడు. అవునరా. ఈరయ్యా, ఇదెవరు? నీ పెళ్ళవా? పూజారింటి ముందు నుంచోనే సవాల్ చేసినట్టుగానే చక్కని శిలకమ్మని తీసుకొచ్చినావుగా. శబాస్రా మామ, ఊరోళ్ళందరూ ముక్కుని వేలేసుకుని చేసావే. రండ్రా పదం. రారా మావా. ఏమిటి అతను నన్ను నీ పెళ్ళం అంటున్నాడు? నువ్వు కూడా విని ఊరుకున్నావేంటి? ఇప్పుడు ఏం చేయమంటావు? కేశవరాయుడు ఏం చెప్పాడు? నువ్వు ఎవరన్న విషయం ఎవరికి తెలియకూడదని చెప్పాడా? అందుకని ఇలా చూడు, ఎవరు ఏమన్నా నాకేం భయం లేదు. కేశవరాయుడు వచ్చినప్పుడు నేను జాగ్రత్తగా అప్పగించాలి. అదే నాకు కావాల్సింది. నువ్వు ఏదో ఒకటి నోటికి వచ్చినట్టు వాగావంటే భూమారావుకి తెలిసిపోతుంది. నువ్వు అనవసరంగా గోల చేయకు. నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. రా, చెప్తున్నాను కదరా. ఎవరితో నేనున్నాను, ఇప్పుడెవరితో వెళుతున్నాను? జంట బాసిన గోవా వేటగాడికి చిక్కి కంట నీరే పొంగా కదిలిపోతున్నది. బతుకే మారిపోయి కుమిలే గుండె జారిపోయి చేసిన సామి నా బతుకిట్ట అయినదేమి? ఏ ముసల్దానా, ఏరయ్యా ఓ పిల్లని పెళ్లి చేసుకునే తీసుకొస్తున్నాడు. చూడు. నాకు మళ్ళీ సంతోషాన్ని ఇప్పించవా? అవునయ్యా, నిజంగానే పెళ్లి చేసుకుని తీసుకొచ్చేసాడు. నేను వెళ్ళి ఆటపళ్ళం పట్టుకొస్తాను. తొందరగా. ఎన్నాళ్ళకి మాకు మంచి రోజులు వచ్చాయి. ఈ ఇంటికి మహాలక్ష్మి వస్తుంది. ఏందిదే? గమ్మునుండ్రా. ఇప్పుడే పెళ్లి చేసుకుని కోడలు ఇంటికి తీసుకొచ్చా. బాగతి, హారతి బాగతి. నోరు మూసుకోవయ్యా. చేతి రమ్మన్నానా? కుడికాలు ముందెట్లో లోపలికి వెళ్ళమ్మా. అవును, ఇదొకటి లక్షణమైన పెళ్ళే. మనస్సుకు తృప్తిగా ఉంది. పోండే, పెద్ద సోడొచ్చారు. పోయి మీ పనులు చూసుకోండి.
నిన్ను నమ్మే కదా నన్ను నీతో పంపించాడు. అవును, దానికేంటి ఇప్పుడు? మీ అమ్మ నాన్న మాత్రమే కాదు, ఈ ఊరే నన్ను నీ పెళ్ళామని తప్పుగా మాట్లాడుతోంది. నేను నీ పెళ్ళాని కాదు, కేశవరాయుడు పెళ్ళానని నువ్వు చెప్తావా, నేను చెప్పనా? పోయి అందరికి టమ్కై. ఆ తర్వాత ఏం జరిగినా సరే నాకు సంబంధం లేదు. నువ్వు కేశవరాయుడు పెళ్ళావని ఊరికి తెలిస్తే అది భూమారావుకి తెలియకుండా పోద్దా? ఆ తర్వాత నిన్ను వాడు వదిలిపెడతాడా? కేశవరాయుడు మీద అబద్ధపు కేసు పెట్టి లోపలేయించాడు. నిన్ను మాత్రం వదిలేస్తాడా ఏంది? పట్టివ్వడానికి ఊళ్ళో చాలా మంది ఉన్నారు. వీళ్ళు మాట్లాడడం నాకు బాధగా ఉంది. నన్నేం చేయమంటావు? నాకు కూడా బాధగానే ఉంది. ఏం చేయమంటావు? కేశవరాయుడు కోసం ఈ మాత్రం చేయలేవా? ఇంకోటి, నేను ఇప్పుడు బయట పడుకుంటే ముసలోడు ముసల్దానికే కాదు, ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోద్ది. నేను ఈ పక్కన పడుకుంటాయే. శారదాంబా, నువ్వేం దిగులు పడకు. నా దగ్గర ముసల్దాని నగలున్నాయి. అవమ్మే కేశవరాయుడిని ఎలాగైనా బయటికి తీసుకొస్తా. బయటికి తీసుకొచ్చేస్తావా? ఖచ్చితంగా తీసుకొస్తా. నువ్వు పడుకో, పడుకో. నువ్వు మనిషివా లేక మృగమా? నేను నమ్మే కదా నీకు నన్ను అప్పగించి వెళ్లారు. ఆయనకి ద్రోహం చేయడానికి నీకు మనసులా వచ్చిందిరా? శారదాంబా, నన్ను క్షమించు. నేను తప్పుడు ఆలోచనతో అలా చేయలేదు. నన్ను క్షమించు. ఆయన జైలు నుంచి తీసుకురాలేదా? కేశవరాయుడు రావడానికి 2 నెలలు పడుతుంది. ఏ? భూమారావు 2 హత్య కేసులు పెట్టి బాగా ఇరికించేశాడు. 2 హత్య కేసులా? అవును. ఒకటి వాళ్ళ మనిషి, ఇంకొకరు చెప్పు. ఇంకొకటి మీ తాతయ్య. ఏంటి, తాతయ్యని చంపేశారా? ఏడోకు శారదాంబా, నేనున్నాను. ఏడోకు.